విపక్ష సభ్యుల అభిప్రాయం తెలుసుకోకుండా అసెంబ్లీని 2 గంటల వరకు వాయిదా వేయడం మమ్మల్ని అవమానించడమేనని మండిపడ్డారు బీఆర్ఎస్ ఎమ్మెల్యే. షెడ్యూల్ వాళ్లే ఇచ్చి మమ్మల్ని సభకు సమయానికి రమ్మని చెప్పి వాయిదా ఎలా వేస్తారని, ఇంతవరకు ఇలాంటి ఘటనలు అసెంబ్లీ చరిత్రలోనే జరగలేదని అన్నారు. కేబినెట్ నిన్ననే పెట్టుకొని సర్వే నివేదికపై చర్చించాల్సిందని అన్నారు. షెడ్యూల్ అయి ప్రారంభమై బిజినెస్ గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా మరి వాయిదా వేయడం అనేది చాలా ఆశ్చర్యకరం. చాలా ఇది ఇక్కడ మొత్తం చరిత్రలో ఇట్లా ఎప్పుడు కూడా ఇట్లా జరగలేదు. వాళ్ళే చెప్పినారు 11 గంటలకు శాసనసభ, ఫస్ట్ 10 గంటలకు మా మంత్రివర్గ సమావేశం ఉంటుంది, 10 గంటల మంత్రివర్గ సమావేశం అయిపోగొట్టి 11 గంటలకు శాసనసభ పెడతాము అని చెప్పి వాళ్ళే చెప్పినారు. ఇవాళ 11 గంటలకు వచ్చినాం, ఒక్క మంత్రి కూడా శాసనసభలో లేడు.